బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను సైతం విధించారు. తోట త్రిమూర్తులతో కలిపి మరో 9 మందికి జైలు శిక్ష విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను సైతం విధించింది కోర్టు. ఇక తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందికి జైలు శిక్షను విధించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే ఇటు 3 దశాబ్దాల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు అయితే ఒక సంచలన తీర్పునిచ్చిందని అనుకోవాలి. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే కోర్టు విశాఖ ఎస్సీ కోర్టు సంచలన తీర్పు నిర్వహించింది. కేసు సంబంధించి సుమారు 28 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తీర్పునైతే కోర్టు నిర్వహించడం జరిగింది. మనం చూసినట్లయితే బాధితులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మొత్తం తోట ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తోట త్రిమూర్తులు, అదేవిధంగా 94లో అప్పట్లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తోట త్రిమూర్తులతో కలిపి మొత్తం 9 మందికి అయితే ఈ యొక్క శిక్ష అయితే ఖరారు చేసింది విశాఖ ఎస్సీ కోర్టు. ప్రతి ఒక్కరికి 18 నెలల జైలు శిక్షతో పాటు, అంటే ఎస్సీ కేసు కింద 18 నెలల జైలు శిక్షతో పాటు, అదేవిధంగా ఐపీసీ కింద మొదటి 6 నెలలు, మొత్తం 24 నెలల పాటు ప్రతి మొత్తం నిందితులందరికీ కూడా ఇక్కడ శిక్ష అయితే ఖరారు చేసింది. దాంతో పాటుగా మనం చూసినట్లయితే అయితే మొత్తం 10 మంది ఇందులో నిందితుల కోర్టు తెలుసుగా ఒకరైతే ఇప్పటికే విచారణతో మిగతా 9 మందికి కూడా కోర్టు అయితే శిక్ష ఖరారు చేసింది. అదేవిధంగా ₹150,000 ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ అయితే ఖరారు చేసింది. సత్తాజ్ ఈ కేసులో మొత్తం చూసినట్లయితే ఇక్కడ మొత్తం మనకేంటంటే ఎస్సీ కేసు కింద ఈ యొక్క కేసు నమోదు చేయడం కావచ్చు. ఇంతకుముందు ఈ తోట త్రిమూర్తుల వర్గం పూర్తిగా ఇది వీళ్ళందరూ ఎస్సీలు కాదు, అదే ఎస్సీలు కాదు, వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి వీళ్ళందరూ కోర్టులో క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. అయితే అప్పట్లో హైకోర్టు దీన్ని కలుగు చేసుకుని సంబంధిత జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లేదా నిజంగా దళితులు కూడా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పట్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా దళితులని చెప్పడంతో ఈ శిక్ష కూడా ఎస్సీ యాక్ట్ కింద అయితే ఎస్సీ యాక్ట్ 1989 కింద ఈ కేసు కూడా ఖరారు చేయడం జరిగిందని చెప్పాలి. మొత్తం ప్రతి ఒక్కరికి మొత్తం ఇంతవరకు 9 మంది నిందితులు అయితే ప్రస్తున్నారు. ఒకరైతే ఇప్పటికే ముఖ్యమంత్రి జరిగింది. వాళ్ళ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఉన్నారు.